నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గట్కేసర్ మున్సిపల్ పరిధి వేమనగర్లో వన మహోత్సవం 100 రోజుల కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం, అలాగే దోమల నివారణకు ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలి అనే అవగాహన కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ పి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పెద్దగా పెరిగే వరకు సంరక్షించుకోవాలని తెలియజేశారు. చెట్లు పెంపకం ద్వారా గాలి, నీరు శుభ్రపడతాయని, చెట్లు ఉష్ణోగ్రత తగ్గిస్తాయని, నేల కోతను తగ్గిస్తుందని తెలియజేశారు. ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా పాత టైర్లలో, బకెట్లలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, మేనేజర్ వేణుగోపాల్, ఏఈ రాజేష్, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పొద్దు నుంచి ఎంత స్ట్రగుల్ అవుతుందో ఎవరికి అర్థం కాదు, నోడికి అర్థం అవుతుంది. జీలకర్ర బెల్లం పెట్టారు ఎక్కువ చెట్లనే బాగుందని మర్రి చెట్టు జీవితం ఇస్తుంది అమ్మ అన్నిటికి. మామిడి చెట్టు ఓన్లీ స్వార్థం నేర్పుతుంది. మన పండ్లు మనమే తింటాము, దాని మీద ఒక పిట్ట వాళ్ళదు, ఒక కోతి రానియము అన్నిటిని కొడతాడు. మర్రి చెట్టు పెడితే దానికి పండ్లు వస్తాయి, కోతులో లేకపోతే పిట్టలు అలాంటి ఒక దాన్ని ఏమంటారంటే మామూలుగా చిన్నప్పుడు చదువుకుంటాం కదా, జీవ వైవిధ్యం అని, బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ అనేది ఎట్లా వస్తుంది అని అంటే చెట్లు అనేటివి రకరకాల చెట్లు ఉండాలి. అంటే ఓన్లీ మనిషికి మాత్రమే మనకి వచ్చే చెట్లు మాత్రమే కాదు. సో అన్ని చెట్లు, అన్ని రకాల చెట్లు ఉంటేనే జీవ వైవిధ్యం ఉంటుంది. మనతో పాటు ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల జంతువులు కూడా బతకడానికి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, వృక్షో రక్షిత రక్షిత అని. సో ఇది ఏదైతే ఉన్నదో దానికి సార్థకత అనేది జీవ వైవిధ్యం ఉన్నప్పుడే, బయోడైవర్సిటీ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. మామిడి చెట్టు కానీ, చెట్లు అన్ని ఇంపార్టెంటే, కానీ రావి చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ ఇలాంటి చెట్లన్నీ ఏంటంటే ఒక్కటే బతకడం ఓన్లీ లిమిటెడ్ 1-2 వాళ్ళకి కాకుండా కొన్ని వందల జీవాలకు అవి మామూలుగా ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, అంటే మన ఓయూలోనే ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు, మూసీకి వరదలు వచ్చినప్పుడు ఒక చింత చెట్టు మీద 150 మంది కూర్చొనేసి ఒక 2 రోజులు అట్లే ఉండి 2 రోజుల తర్వాత వరదలు తగ్గినాక వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. సో ప్రతి చెట్టుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మనం మొక్క అంటే ఈ తర్వాత మనం ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే మన చెట్టు అంటే చెట్టే, ఏ చెట్టు అయినా ఒకటే. సో మనిషికి ఎట్లయితే వైవిధ్యం ఉంటుందో ప్రతి మనిషికి, ప్రతి చెట్టుకు ఒక వైవిధ్యం ఉంటుంది, ప్రతి మొక్కకు ఒక వైవిధ్యం ఉంటుంది. సో అన్ని రకాల చెట్లను మనం పెంచాలి. దాంట్లో మనుషులకు అందులో ఏంటంటే మన వరల్డ్లో మొత్తం చూస్తే మనది దేని కిందకి వస్తుందండి, సబ్ ట్రోపికల్ ఏరియా కదా, అంతేనా? తెలుసా? సో మన ఏదైతే ఇప్పుడు ఆకురాచాలు అడవులని అంటారండి, దీంట్లోనే ఎక్కువ జీవజాలం ఉంటుంది. సో ఈ జీవజాలం అంతా పెరగాలి, మంచిగా ఉండాలని అంటే చెట్లు ఉండాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేసి 1983లో ఫస్ట్ టైం వాడేళ్ళండి పదం. ఆ 1983లో ఫస్ట్ టైం వాడిన పదం ఏదైతే ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం బతికి ఇప్పుడు ఉన్నటువంటి వనరులు, భూమి, చెట్టు ప్లస్ ప్రతిదీ ఏదైతే ఉన్న జీవజాలాలు అన్నింటినీ కూడా ఉంచుకుంటూ నెక్స్ట్ తరానికి అందించడం. ఓన్లీ మన వరకే ఆలోచించకుండా భావితరాలు, మన భవిష్యత్తు ఏదైతే ఉంటుందో మానవాళి కానీ వివిధ రకాలైన మొక్కలు, జంతువులు వీటన్నిటిని కూడా కాపాడితేనే భూమి అనేది ఉంటుంది, జీవజాలం అనేది ఉంటుంది. ప్రకృతి అనేది మనకు దేవుడు ఇచ్చిన వరం అనేసి మొదటి నుంచి చెప్పుకుంటామండి. దాన్ని కాపాడాలని అంటే చెట్లు అనేది అన్నిటిలో ఇంపార్టెంట్, దానిలో ముఖ్యమైనవి. కాబట్టి మనం ప్రతిసారి ఇట్లా వన మహోత్సవం కానీ, అంతకుముందు చెట్లు బాగా పెంచడం కానీ చేస్తాం. పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన పని అండి చెట్లు పెట్టడం కానీ. ఇవి మున్సిపాలిటీ వాళ్ళు మేము పెట్టెళ్తున్నాము. మీరు ఎవరున్నా కూడా ఏదైనా మేకలు కానీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అందరి బాధ్యత. వెళ్ళారు మున్సిపాలిటీ వాళ్ళు పెట్టి వెళ్ళారు, వచ్చినాయి ఏదో వచ్చింది, ఒకరి రెస్పాన్సిబిలిటీ కాదండి. మనం అందరం మనుషులము, మన అందరి రెస్పాన్సిబిలిటీ, అందరం కాపాడుకుందాం. మా వాళ్ళని పెట్టి నేను చూస్తాను. ఎవరైనా ఇప్పుడు మామూలుగా ట్రీ గార్డ్స్ అవి లేవు కాబట్టి ఒక వారం రోజులు 10 రోజులు వాళ్ళు దీన్ని చేస్తూనే ఉంటారు, చూస్తారు. మీరు ఎవరైనా చూసినా కూడా చెట్లను ఏదైనా తింటుందంటే కొంచెం మీ
దాని ఏమంటారు ఓన్లీ మున్సిపాలిటీ వాళ్ళ పని ఒక్కటే కాదు, అందరి కోసం పెడుతున్నాం కాబట్టి చెట్లను రక్షించడం అందరి పని అండి. అందరం చేయాలి. థ్యాంక్ యూ. అండ్ అందరం